అనకాపల్లిలో జార్జ్ క్లబ్ స్థాపించి 90 ఏళ్లు కావస్తున్న శుభ సందర్భంగా క్లబ్ పాలకవర్గం సభ్యులు అంతరించిపోతున్న నాటక రంగానికి జీవం పోస్తున్నారు. శనివారం జార్జ్ క్లబ్ అధ్యక్షులు బిఎస్ఎంకే జోగినాయుడు, కార్యదర్శి బుద్ధకాశీ విశ్వేశ్వరరావు, కోశాధికారి విల్లూరి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పాలకవర్గ సభ్యులు మీడియాతో మాట్లాడుతూ, ప్రతి ఏటా జార్జ్ క్లబ్ ఆవరణంలో హైదరాబాద్ మహతి క్రియేషన్స్ ఆధ్వర్యంలో నాటకోత్సవములను సంయుక్తంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. అదేవిధంగా ఈ ఏడాది డిసెంబర్ 28, 29, 30 తేదీలలో ఉభయ తెలుగు రాష్ట్రాల ఆహ్వాన నాటకోత్సవములను జార్జ్ క్లబ్లో జరుగుతాయని తెలిపారు. ఈసారి నిర్వహించబోయే నాటక ప్రదర్శనలు మునిపెనుడు నిర్వహించలేదన్నారు. ఈసారి నాటక ప్రదర్శనలు అన్ని వర్గాల వారిని ఆకట్టుకునే విధంగా ఉంటాయని తెలిపారు. అలాగే నాటక రంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని, అలాగే కళలను, కళాకారులను ఆదరించడం ద్వారానే వారసత్వాన్ని భావితరాలకు అందించగలమని అన్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాల ఆహ్వాన నాటకోత్సవములు కార్యక్రమాన్ని ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణ చేతుల మీదుగా ప్రారంభించడం జరుగుతుందన్నారు. చివరి 2 రోజులు పాటు జరిగే కార్యక్రమాల్లో ఎంపీ సీఎం రమేష్, అలాగే పీలా గోవింద సత్యనారాయణ, ఇతర నాయకులు తదితరులు పాల్గొనడం జరుగుతుందన్నారు. ఇలా 3 రోజులు పాటు జరగబోయే నాటక ప్రదర్శనలకు ప్రజలందరూ హాజరయ్యి విజయవంతం చేయాలని పాలకవర్గ సభ్యులు విజ్ఞప్తి చేశారు. అంతకుముందు నాటకోత్సవాలకి చెందిన కరపత్రాలను పాలకవర్గం సభ్యులు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పాలకవర్గ సభ్యులు పగడాల వీరభద్రరావు, కెఎం నాయుడు, కాండ్రేగుల వాసు, వెంకట్రావు, ఆడారి రమణ, కొనతాల నరసింహారావు, గుట్టిపాటి శేషుకుమార్, నీలకంఠ హరినాథ్ తదితరులు పాల్గొన్నారు. తెలుగు రాష్ట్రాల ఆహ్వానం నాటిక పోటీలు తేదీ 28, 29, 30 3 తేదీల్లో కూడా ఈ జార్జ్ క్లబ్ ఆవరణలోనే ఆహ్వానం నాటిక పోటీలు ప్రతిరోజు 2 నాటికలు ఉంటాయండి. దీనికి ప్రారంభకులుగా అనకాపల్లి శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ కొంతాల రామకృష్ణ గారు, అలాగే ఎక్స్ ఎమ్మెల్సీ గారు బుద్ధ నాగేష్ గారు 28వ తారీఖున వస్తారు. 29ని గౌరవనీయులు అనకాపల్లి పార్లమెంట్ సభ్యులు సీఎం రమేష్ గారు, అదేవిధంగా మాజీ శాసనసభ్యులు శ్రీ పీలా గోవింద సత్యనారాయణ గారు విచ్చేస్తున్నారు. అలాగే ఆఖరి రోజు బహుమతి ప్రదానం గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు శ్రీ దాడి వీరభద్ర గారు, అలాగే గౌరవ కార్పొరేషన్ స్టేట్ చైర్మన్ గారు అంటే మల్ల సురేంద్ర గారు మరియు మిగతా అతిథులు వస్తున్నారు. ఇది చాలా ప్రతిష్టాకరంగా నాటికలు అయితే నిర్వహిస్తున్నాం. ఎందుకంటే 90 సంవత్సరాలు చరిత్ర కలిగినటువంటి జార్జ్ క్లబ్లో గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఈ నాటిక పోటీలు పెడుతున్నాం. ఈ నాటిక పోటీలకు కన్వీనర్గా మాజీ కౌన్సిలర్ మా క్లబ్ సభ్యులు కేఎం నాయుడు గారు కన్వీనర్గా వ్యవహరిస్తున్నారు. దీని తాలూకా మొత్తం అన్ని నాటికలు వెళ్ళి సెలెక్ట్ చేసి తీసుకురావడం జరిగింది. సంవత్సరం కూడా వారు సహకారంతో మా క్లబ్ ఆవర్లో ఈ నాటికలు అన్నది ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరి ఈ నాటికలు మరి అనకాపల్లిలో మరి లాస్ట్ టైము అక్కడ గౌరీ సేవా సంఘంలో పెట్టడం జరిగింది. మా జార్జ్ క్లబ్లో కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి ప్రజలకి నాటకాలు మీద ఫుల్ అభిప్రాయం, ఉత్తేజం, నాటకాలు చూడాలనే తపన ప్రజల్లో కలిగించాలనే సదుద్దేశంతో ఈ నాటకాలు ప్రతి ఇయర్ కూడా మా క్లబ్లో ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీనికి మనకి అనకాపల్లిలో ఉన్న పెద్దలందరినీ ఆహ్వానించడం జరిగింది. మరి ఈ విధంగా ఈ నాటికలు ఇంకా ఎక్కడ ప్రదర్శన చేయని నాటికల్ని మేము వేయడం ఇక్కడ మా డయాస్ మీద వేస్తున్నారు. దీని తర్వాత హైదరాబాద్లో పరిషత్కి ఈ నాటికలన్నీ వెళ్ళి అక్కడ పరిషత్తులో కూడా ఈ నాటికల్ని ప్రదర్శించడం జరుగుతుంది. అటువంటి నాటికల్ని అనకాపల్లిలో మొట్టమొదటిగా మాకు ప్రదర్శన చేయడానికి అవకాశం కల్పించినందుకు మరి నాయుడు గారు వాళ్ళతో మాట్లాడి చేయడం జరిగింది. మరి అనకాపల్లిలో ఈ చక్కటి అవకాశాన్ని వాళ్ళు మహతి క్రియేషన్స్ హైదరాబాద్ వారు మాకు ఇచ్చినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. మరి ఇటువంటి నాటకాలని మనం మా క్లబ్ ద్వారా మా సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేసే భాగంగా మేము ప్రతి సంవత్సరం ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీనికి ప్రజలందరూ వచ్చి నాటకాలను తిలకించి మా క్లబ్ యొక్క ఔన్నతికి దోహదపడతారని ఈ సందర్భంగా మీ ద్వారా, మీ ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా అనకాపల్లి ప్రజల్ని ఉత్తేజపరిచి ఈ నాటకాలను తిలకించడానికి రావాల్సిందిగా మరి మీ ద్వారా ప్రజలందరినీ కోరుకుంటూ, మహతి క్రియేషన్స్ వారు కొత్తగా నాటికలు ఒకటి రూపొందించి మరలా ఈ 3 రోజులు సమయం అడిగితే కేఎం నాయుడు గారి ప్రోత్సాహంతో వారు కూడా అందరూ కూడా సహకరించారు. తప్పనిసరిగా అయితే మా జార్జ్ క్లబ్ పిక్నిక్ కూడా 28వ తారీఖున పెట్టాం. ఆ రోజు రాత్రికి నుంచి ఈ 3 కార్యక్రమాలు ప్రముఖ ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు,
ఇతర పెద్దలందరి సమక్షంలో ఆ 3 రోజులు కార్యక్రమాలని ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి మీ మీడియా ద్వారా కూడా మిగతా ప్రజలకి కళాభిమానులందరికీ కూడా తెలియపరిచేటట్లయితే మా నాటికలు కూడా తిలకించి ఈ సమాజానికి ఉపయోగపడే నాటికలు ఇవి. ఇటువంటి నాటికలు మరెన్నో ప్రతి చోట వేయాలనేసి కోరుకుంటూ దీనికి మంచి అవకాశం ఇచ్చినటువంటి కేఎం నాయుడు గారికి, సూర్యశెట్టి రాము గారికి, పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా కమిటీ కూడా తప్పనిసరిగా ఇటువంటి సాంస్కృతిక కార్యక్రమాలకి ఎల్లప్పుడూ ముందు ఉంటామనేసి తెలియజేస్తూ